మన వైభవ్ చెప్పాడు మన వీడియోలో చూసారు కదా. వైజాగ్ లో ఏదో ఒక ఫేవరెట్ స్పాట్ ఉంటది కదా, ఫుడ్ స్పాట్, జిల్లా పరిషత్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, బిస్మిల్లా. ఇక్కడ ఎప్పుడు వచ్చినా వెళ్తాను, మినిమం 40-50 మంది ఉంటారు అక్కడ వెయిటింగ్. అంతే అంతే కరెక్ట్. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వీడియో వచ్చేసరికి వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ ఎపిసోడ్ నంబర్ 3 అన్నమాట. ఈ వీడియోలో ఏంటంటే నేను మాక్సిమం మన లాస్ట్ 2 వీడియోస్ నుంచి నూడిల్స్ పాయింట్, నా ఫేవరెట్ నూడిల్స్ పాయింట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను కదా. బట్ ఈ వీడియోలోనే లాస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాం, ఓపెన్ ఉంటే వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం, లేకపోతే లైట్ తీసుకుందాం. దాంతో పాటు ఇంకా కొన్ని వెరైటీస్ ఆఫ్ బజ్జీలు గానీ లేకపోతే ఏమైనా స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియోలోని. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, పదండి. సో గైస్, మనం ఇక్కడ పునుగులు చాట్ తినడానికి అల్లిపురం దగ్గర ఉన్న ఈ చాట్ షాప్ దగ్గరికి వచ్చాం అనమాట, సంతోష్ హాట్ చాట్ దగ్గరికి. సో గైస్, మనమైతే మన పునుగులు చాట్ తీసుకొని వచ్చేసాం. ఒక ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి 30 రూపీస్ అంట. ఈ వేడి పునుగులు, దాని మీద వేడిగా చాటు, పైన నిమ్మకాయ అండ్ ఆనియన్స్ వేసి ఇచ్చారు. పునుగులు చాట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. అంటే పునుగులు కర్రీతో తినడం వేరు, ఇక్కడ పునుగులు చాట్ ఒకేసారి వేసి ఇచ్చారు. పునుగులు ఆ చాట్ లో బాగా నాని తిన్నప్పుడు మనకు ఆ ఫీల్ వస్తుంది. టేస్ట్ చేస్తాం. భలే ఉంది వేడిగా. వర్షం పడినప్పుడు వేడిగా ఈ పునుగులు చాట్ తింటే, నార్మల్ గా చాట్ తింటేనే హైలైట్, అందులో నీ పునుగులు చాట్ తింటే ఉంటది వేరే లెవెల్. సో గైస్, పునుగులు చాట్ కూడా తినేసాం. ఇప్పుడు మనం అయితే మన వైజాగ్ ఫేమస్ బిస్మిల్లా నూడిల్స్ దగ్గరికి వెళ్దాం. ఓపెన్ ఉంటే ఈ రోజు కుమ్మేద్దాం, పదండి. గైస్, ఫైనల్ గా ఈ రోజు బిస్మిల్లా నూడిల్స్ ఓపెన్ చేసి పెట్టారు. వెళ్ళి తెచ్చేసుకుందాం, పదండి. జనాలు ఎప్పుడు ఇలా వెయిటింగ్ ఉంటది అనమాట, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా. దీని స్టోరీ ఇదంతా మీకు చెప్తున్నారు. ఎన్ని ఇయర్స్? 30 ఇయర్స్ పైన. మీరే తెలియదు కానీ అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఇటుపక్క ఎవరు ఉండేరు కాదనమాట, రోడ్ అంతా ఖాళీగా ఉండేది. అప్పుడు చికెన్ నూడిల్స్ 5 రూపీస్ అలాగే ఆ రేట్ కమ్మేవారు. అది చికెన్ ఇక్కడ ఏంటంటే ప్యూర్ చికెన్ ఏంటంటే మనం తెచ్చింది కోటింగ్ అదేం చేయము. అప్పుడైతే వైట్ వేసేవారు, చికెన్ ప్యూర్ వైట్ వేసేవారు. కొంతమంది చికెన్ కనబట్టలేదు అంటే దాన్ని కలర్ కలుపుతారు, కానీ కలర్ కూడా కలిపేవారు కాదు. మనది ప్యూర్ చికెన్, కోటింగ్ అదే ఉండదు. కొంతమంది మైదా పిండి కలిపేస్తారు, మనది అలా ఉండదు, ప్యూర్ చికెన్. అవును, అందుకే చాలా మంది ఇష్టపడతారు. అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ 30+ ఇయర్స్ చేసేటప్పుడు ఏంటంటే ఇది డాక్టర్స్ ఉండేరు కదా. అవునవును, డాక్టర్ చదువునే కూర్చున్న వాళ్ళు అందరూ అందుకేసి అప్పుడు ఇక్కడే హాస్టల్ అనమాట. వాళ్ళు ఉన్న వల్ల ఫేమస్ అయిపోయింది. అలా తిని ఇప్పుడు అందరూ డాక్టర్స్ అయిపోయి ఇక్కడ హాస్టల్ హాస్టల్లో ఉండేరు కొరలు, వాళ్ళందరూ అలా ఇదంతా నిండిపోయారంట. అలా మౌత్ పబ్లిసిటీతో అలా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళినా సరే మైదా ముద్ద వేస్తారు, మళ్ళా ప్యూర్ అవడేడు. దానివల్ల అలా పేరు వచ్చింది. అందులో కన్నాను మనం చేసేది కన్నా బాగా ఫ్రై చేసి మంచి ఆయిల్ వేసి అన్ని వేసి చేస్తాం కదా. ఇది స్టార్టింగ్ లో 5 రూపీస్ స్టార్ట్ అయిందా? చికెన్ నూడిల్స్ 5 రూపీస్. ఇప్పుడు ఎంత ప్రైస్? ఇప్పుడు 80 రూపీస్. అప్పుడు ఎగ్ అయితే హాఫ్ 3 రూపాయలు. 3 రూపాయల. ఓకే, ఇది ఫుల్ ప్యూర్ చికెన్ అనమాట, ఎటువంటి మైదా ఏమి ఉండదు. ప్యూర్ చికెన్ వేసి మనకి నూడిల్స్ అయితే చేస్తారు. ఇది కరెక్ట్ చెప్పాలంటే తందూరి ఉంటుందా, తందూరి రోసి తిన్నట్టే, అలా కోడి రోసేసి తిన్నట్టే. స్టార్ట్ చేసింది ఎవరన్నా? నాన్నగారు షేక్ మహబూబ్ అనే పేరు. మీ వైఫ్ వాళ్ళ నాన్నగారు? అదే మా మామగారు స్టార్ట్ చేశారు. మా మామగారు. ఓకే, షేక్ మహబూబ్ బాషా పేరు అయింది. ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు? ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆయనకి ఏంటంటే కొద్దిగా హెల్త్ బాగాలేదు అనమాట. ఈ షాప్ గురించి తెలిసిన వాళ్ళు అయితే ఆయన గురించి తెలుస్తుంది, ఎందుకంటే చేసి హ్యాండ్ పెయిన్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది మాకు. ఓకే, ఒక్కోసారి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అవును, ఆ టైంలో చేసి హ్యాండ్ పెయిన్ బాగా ఎక్కువ అయిపోతుంది. వచ్చి ఓపెన్ లేనప్పుడు చూసి వెళ్తా ఉంటారు కూడా, ఓపెన్ ఉందా లేదు ఈ రోజు అని చెప్పి. ఏంటంటే ఈ క్రౌడ్ వల్ల చూసి బేజారకి కొంతమంది అంటే రెగ్యులర్ కస్టమర్లు ఓపికతో ఉంటారు అనమాట. ఓకే, ఎందుకంటే మన టేస్ట్ తెలుసు కదా. అవును, ఓపికతో ఉండి చూసి తినేసి మరి వెళ్తారు. కాదు, ఇక్కడ ఏదో ఒక నమ్మకం ఉందంటే అది నిజమేనా? ఇక్కడ నూడిల్స్ తినేసి వెళ్ళి డాక్టర్స్
ఇది చేస్తారని. అలా కాదు భయ్యా, 10 మంది డాక్టర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు కొంతమంది అనమాట ఏంటంటే సర్జరీ చేస్తారు, కొంతమంది ఆకలితో ఉంటారు, చేసిన తర్వాత బాగా ఆకలితో ఉంటారు కదా, వచ్చి తింటారు అనమాట అంతే. ఎక్కువ డాక్టర్స్ వల్ల బాగా ఫేమస్ అయింది ఇదంతా మొత్తం ఏరియా అంతా డాక్టర్సే కదా. అవునవునా. అంటే అప్పుడు హాస్టల్ కూరలు ఎక్కువ డాక్టర్స్ ఉన్నారు కదా, అలాంటి తినేవారు ఎక్కువ. సో ఇది గైస్ మన వైవాహ చెప్పాడు మన వీడియోలో చూసారు కదా, చాలా మందికి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బిస్మిల్లా నూడిల్స్, జిల్లా పరిషత్ నూడిల్స్ వాళ్ళు ఇంకా ఫోన్ చేసి అడుగుతుంటారు, బాగున్నారా, ఎలా ఉన్నారు, చేస్తున్నారా లేదా అని, నూడిల్స్ చేస్తున్నారా లేదా, గుర్తొస్తుంటాయి మీ నూడిల్స్. అది అప్పుడులోని అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. గైస్ మన వేడి వేడి బిస్మిల్లా నూడిల్స్ వచ్చేసింది చేతిలోకి. ఈ బిస్మిల్లా నూడిల్స్ స్పెషల్ సూప్ కూడా వచ్చేసింది. పైన మంచిగా చికెన్ వేసి ఇచ్చారు. సూప్ లోకి చికెన్ మంచిగా ఇలా కలుపుకొని, ఆహా వేడి వేడి సూప్. మంచిగా సూప్ తీసుకొని వేడివేడిగా కొద్దిగా స్పైస్ తగులుతూ తిక్కుగా మధ్య మధ్యలో చికెన్ చాలా బాగుంది. ఇక్కడ మొత్తం నార్మల్ చికెన్ అన్నమాట, ఎటువంటి కోటింగ్ ఉండదు. ఇక్కడ మంచిగా కొద్దిగా నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేద్దాం. అంటే కొత్త ఏం కాదు, ఇంతకు ముందు కూడా టేస్ట్ చేసాం అనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత టేస్ట్ చేస్తున్నాం. చెప్పాను కదా, ఇక్కడ టేస్ట్ డిఫరెంట్. ఇక్కడ దొరికిన టేస్ట్ వేరే దగ్గర దొరకదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా ఫేవరెట్ నూడిల్స్ పాయింట్ ఇది. హాఫ్ ప్లేట్ చికెన్ నూడిల్స్ వచ్చేసరికి 80 రూపీస్. నాడు మెయిన్గా ఆ చికెన్ తగులుతుంది కదా నోట్లోకి, అది అలాగా నవ్వులుతున్నప్పుడు చాలా మంచి ఫీల్ వస్తుంది. చాలా బాగుంది. సూపర్ ఉంది. ఆ చికెన్ పీస్ డైరెక్ట్ నోటికి తగులుతుంటే చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. అంటే సూప్ కూడా చాలా థిక్ గా ఉంది. సూపర్ ఉంది. మస్ట్ ట్రై గురు నూడిల్స్ అయితే. ఇక్కడ గైస్ నేను వెళ్ళి రెండో హాఫ్ తీసుకొచ్చాను. ఇక్కడ తిన్న అని చెప్పి ఒక హాఫ్ ఈడే లాగిచ్చేసాడు. ఇక రెండో తీసుకొచ్చాను. నా నూడిల్స్ ప్లేట్ తిన్నాను. టైం 8:20 అయింది. ఇక్కడ చూడండి మొత్తం సర్దేస్తున్నారు. అయిపోయింది నూడిల్స్ అని. ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ ఇంక వెళ్ళిపోతున్నారు అనమాట. వైజాగ్ లో ఉండే చాలా షాపుల కంటే ఇది ఆల్మోస్ట్ 7:30కు ఎంతకో లాస్ట్ బ్యాచ్ వచ్చేసి వేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా క్లోజింగ్ టైం అనమాట వచ్చిన వాళ్ళందరికీ. అంటే 8 కల్లా మొత్తం క్లోజ్ అయిపోద్ది. సో ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్ గా అలాగా చికెన్ నూడిల్స్ కొడుతూనే ఉంటారు. జనాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు, తింటూనే ఉంటారు. సో అదనమాట ఎర్లీగా క్లోజ్ అయ్యేది మన బిస్మిల్లా. అండ్ నేను ఎప్పుడో స్కూల్ టైం నుంచి వస్తున్నాను, అప్పటికిప్పుడు టేస్ట్ మారలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. లైక్ ఏంటంటే ఒకేసారి డేక్స్ నిండుగా నూడిల్స్ చేస్తారు. సో ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు. అది కూడా అయిపోద్ది. మళ్ళీ ఇంకొక డేక్స్, మళ్ళీ ఇంకో డేక్స్ అలాగే ఉంటుంది అనమాట కంటిన్యూస్ గా. సో అందుకనే ఫాస్ట్ గా అవగొట్టుకొని వెళ్ళిపోతారు. చూసుకోండి బోర్డు అక్కడ బిస్మిల్లా నూడిల్స్ అని ఉంటుంది. అది చూసుకొని ట్రై చేయండి, ఓకేనా. చాలా 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 మందికి బిస్మిల్లా నూడిల్స్ నచ్చుతుంది. మీలో ఎంతమంది బిస్మిల్లా నూడిల్స్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మన వీడియోలో కూడా వైవాహ ఒకసారి చెప్పారు, గుర్తుంది కదా, అలా ఉంటది. సో అదనమాట మ్యాటర్. ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే ఎంతతో నేను చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.